ఈ బండరావుడు ఇలా లేచిలా లేడు. ఉండు నీ పని చెప్తా. బాబోయ్ అమ్మో అబ్బోయ్ బాబోయ్ దొంగ 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 తలుపులో దున్నపోతా ఎక్కడున్నారా? ఊరి నీ ఎవ చక్కలు పడతా ఉంటా. దొంగ 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 అందరు త్వరగా రండి. దొరికాడు దొంగ దొరికాడు. ఎక్కడికి వెళ్తావరా నీ ఎవ? అరే తలుపులో దొరికాడు దొంగ. అరే తలుపులో ఎక్కడున్నావురా? వస్తే నూకాలు స్విచ్ ఆన్ చేయి. దొంగను పట్టేశా. గుట్లు పట్టబడేలా చూపెట్రా. వెళ్ళి త్వరగా తాడు పట్టరా. ఏంటి తీసుకొచ్చేది? నులక తాడుతో గట్టిగా బిగించిన తర్వాత మామూలు తాళ్లే వాగుతాయి. నువ్వే ప్రెసిడ్ అయిపో. దొంగంట 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 దో 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 దో. ఎవడో మీరన్నా త్వరగా వెళ్ళి తాడు తీసండి. అరే వదులు వదులు వద్దులా టైట్ గానే పట్టుకున్నానండి. ఆ వదులు కాదయ్యా, ముందు వద్దులు. ముందు వదలలేదు వెనక వదలలేదు. ఇక్కడ ఏమో టైట్ గా ఉంటాయి. అయ్యో మన పట్టు వదిలేసుకొని ఎక్కడికి వెళ్తావరా? అమ్మా కస్తూరి. కస్తూరా బాబోయ్. మా పింగళం వారి పిల్లలు పట్టుకుని ఆ కావినంతలు ఏమిటో ఏడ్చినట్టుంది. అర్ధరాత్రి మద్దలు తెరువని చడి చప్పుడు లేకుండా మీ పిల్ల లోపలికి దూరితే దొంగ నన్ను పట్టుకున్నాను. బంగారం లాంటి నిద్ర చెడు కొట్టింది కాక ఏదో మాటలు ఒకటి. ఇదిగో నన్ను అంటే నేను ఒప్పుకోను. మీ పంచాయతీలో ఎవరు ఉంటే మీ పిల్లతో పెట్టుకోండి. ఏదోగోలా ఏదోగోలా. ఏంటమ్మా ఇది? ఎవరికి చెప్పకుండా ఢిల్లీ నుంచి వచ్చి ఏంటి అలరి? బెంగ తాతయ్య, మీ మీద బెంగ, అమ్మమ్మ మీద బెంగ, అమ్మ నాన్న మీద బెంగ, మన పెంగుళం తాతయ్య మీద మరీ బెంగ. అర్థం లేకుండా మాట్లాడుకో. నువ్వేమి చిన్నపిల్లవి కావు. చక్కగా చదువుకుంటావు. హాస్టల్కి పంపిస్తే అల్లుడు గారు, ఆడపిల్ల అక్కడెక్కడో ఉండి హాస్టల్లో చదువుకోవాల్సిన అవసరం లేదు. అమ్మ ఇక్కడే చదువుకుంటుంది. ఆ ఏర్పాటు చూడండి. థ్యాంక్ యూ తాతయ్య. పదా చూసావంటారా తలుపులు? నా మనవరాలు నా మీద బెంగతో చదువు మానేసుకొచ్చేసింది. పిచ్చి పిల్ల. బెంగ బొంగ. ఆ పింగళం వారి పిల్ల సింహాద్రి ఎక్స్ప్రెస్ కి సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఆ సంగతి ఇది తెలవదు.